సన్ఫ్లవర్స్ సూర్యుడితో పాటు ఎందుకు తిరుగుతాయి? మిగతా పువ్వులు ఏవి తిరగవు, ఒక్క సన్ఫ్లవర్స్ మాత్రమే సూర్యుడితో పాటు తిరుగుతాయి. ఎందుకని? దానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనందరికీ తెలుసు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సన్ఫ్లవర్స్ సూర్యుడు ఎటువైపు వెళ్తే అటువైపు తిరుగుతూ ఉంటాయని. అలా ఎందుకు తిరుగుతాయి అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? సన్ఫ్లవర్స్ అన్నీ సూర్యుడితో పాటు తిరగవు, లేత ఫ్లవర్స్ మాత్రమే తిరుగుతాయి. పువ్వు అలా సూర్యుడితో పాటు తిరగడానికి కారణం సూర్యుడు కాదు, పువ్వు కాదు, పువ్వు యొక్క కాడ లేతగా ఉన్నప్పుడు మిగతా అన్ని పువ్వుల యొక్క కాడలాగా సమానంగా పెరగదు. ఉదయం సూర్యోదయం అవగానే పువ్వులన్నీ సూర్యుడి వైపు చూస్తున్నట్టుగా కనబడతాయి. అలా ఎందుకు కనబడతాయో వీడియో చివరిలో తెలుస్తుంది మీకు. సూర్యుడితో పాటు ఎందుకు తిరుగుతాయి అంటే, సన్లైట్ పడిన వైపు కాండం స్పీడ్గా పెరుగుతుంది. అలా పెరగడం వల్ల పువ్వు అపోజిట్ సైడ్ రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవడం వల్ల సన్తో పాటు ట్రావెల్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో నైట్ టైము రిలాక్స్ పొజిషన్లో రిమైనింగ్ సైడ్ ఎటువైపు ఏదైతే సన్లైట్ పడి స్పీడ్గా పెరిగిందో దానికి అపోజిట్ సైడ్ నైట్ టైం స్పీడ్గా పెరుగుతుంది. సో అందువల్ల ఉదయం లేచినప్పటికి మళ్ళీ ఫ్లవర్ సూర్యోదయం వైపు తిరుగుంటుంది. సో అందుకే లేత పువ్వులు మాత్రమే తిరుగుతాయి. వన్స్ కాండం ముదిరిపోయి పువ్వు పెద్దదైపోయిన తర్వాత పువ్వులకి తిరగవు. ఇలా తిరగడాన్ని హీలియోట్రోపిజం అంటారు. ప్లాంట్స్ డ్రైవ్ అండ్ డాన్స్ అని కూడా అంటారు.